ప్రజలు అజ్ఞానాంధకారంలో దురాచార శృంఖలాబద్ధంగా బతుకుతున్నప్పుడు వారికి జ్ఞానబోధ చేసి మానసిక మార్పులను కలిగించి బ్రతుకును సుఖవంతమైన మార్గం వైపు మళ్లించే ప్రయత్నమే సామాజిక చైతన్యం. ఆధునిక కాలంలో వేమన, రాజారామ మోహన్ రాయలు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, గాంధీ, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు మొదలైన ఎందరో సంఘ సంస్కర్తలు సమాజంలోని కన్యాశుల్కము, వరకట్నము, బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు, జాతి కుల భేదాలు, మత వైషమ్యాలు, సతీ సహగమనము, హింసాత్మకంగా మారిన పూజా కార్యక్రమాలు మొదలైన దురాచారాలను ఖండించి వీటి నిర్మూలనకు అహర్నిశలు కృషి చేసి తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ సంస్కర్తలు సమాజాభివృద్ధి కోసం, చైతన్యం కోసం ఎలాంటి ఉద్బోధలు చేశారో ఇంచుమించు అలాంటి ఉద్బోధలే 15వ శతాబ్దంలోనే తాళ్లపాక అన్నమయ్య కూడా తన ఆధ్యాత్మ సంకీర్తనల ద్వారా సమాజానికి అందించారు. ఎంత చదువుకుంటే అంతగా మోసగించే తెలివితేటలబ్బుతున్నాయి మనుషులకు అని పలువురు మేధావులు ఆవేదన చెందుతున్న విషయం మనకు తెలుసు. అన్నమయ్య తన కాలం నాటికే ఇలా చదువుల అర్థం మారిపోయిందని, విద్యావంతులు అవినీతిపరులు, నాస్తికులు అయ్యారని ఆవేదన పడ్డాడు. తమ జీవితాలను వ్యర్థం చేసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా నాస్తికమయం చేస్తున్నారని, అధర్మాన్ని పెంచుతున్నారని ఎంతో బాధపడ్డాడు. తన కాలం నాటి దేశ కాల రాజకీయ సాంఘిక నైతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సంకీర్తనలు వ్రాసిన అందులోని సత్యాలు ఆనాటి వారికే కాక ఈనాటి ప్రజలకు, రాబోయే తరాలకు, యుగాల ప్రజలకు మలిదీపాల్లాగా మార్గదర్శకంగా నిలిచే విధంగా వాటిని తీర్చిదిద్దినవాడు అన్నమయ్య. అందుకే కాల విశేషమో లోకముగతియో సన్మార్గంబులకీలు వదిలే సౌజన్యము కిందైపోయినది ఇందెక్కడి సంసారంబే దశజూచినా ధర్మము కందైనది విజ్ఞానము కడకు తొలంగినది మందుకు వెదకిన కానము మంచితనంపు పనుల్ అని ఆనాడే అన్నమయ్య వాపోయాడు.